ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 13 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి నా జనుల పక్షమున వ్యాజ్యమాడుతును. వ్యాఖ్యానాంశం: యెహోషాపాతు లోయ. వ్యాఖ్యానాంశం: యెహోషాపాతు లోయ. వ్యాఖ్యానం: నేటి మన ధ్యాన వచనం ఆ భాగాన్ని మనం గమనిస్తే యెహోవా ఎవరితోనో వ్యాజ్యం పెట్టుకున్నట్టుగా ఉంది. అది ఎవరితో? అన్యజనులందరితో వ్యాజ్యమున్నది. ఎందుకు? నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలు అంటున్నాడు. నా దేశము, నా జనులు అని ఇదే అధ్యాయం 5వ వచనంలో నా వెండి, నా బంగారమును మీరు పట్టుకుంటురి అని లోక జనాంగములతో యెహోవా దీనిలో వ్యాజ్యం చేస్తున్నాడు. ఎక్కడ? అవును, యెహోషాపాతు లోయలోనే ఈ తీర్పు విచారణ జరుగుతుందిట. 1952లో నేను యాత్ర చేసినప్పుడు యెరూషలేము వెలుపటనున్న ఆ లోయను చూచి ఈ వేద భాగాన్ని మనసుకు తెచ్చుకున్నా. యెహోషాపాతు యోధా రాజుల్లో ఒక మహాభక్తుడైన మంచి రాజు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం 1-6 వచనాలు చూడండి. అయితే ఈ గొప్ప తీర్పు జరుగు స్థానం యెహోషాపాతు లోయ అని యోవేలు ప్రకటిస్తున్నాడు. అసలు ఆ పేరుకు అర్థం అదే. యెహోవా తీర్పు అని యెహోషాపాతు పేరుకు అర్థం. యోవేలు ప్రస్తావించిన ఈ వ్యాజ్యం ఎప్పుడు జరుగుతుంది? మొదటి వచనంలోనే ఉన్నట్టు చెరలో నుండి యెరూషలేము నివాసులు వచ్చిన తరువాతనే. ఎజ్రా, నెహెమ్యా దినాలలో చెదరిపోయిన యూదులు మళ్ళీ చెర తీరి రాలేదా అంటే కొందరు మాత్రమే వచ్చారు. కానీ అంత్య దినాలలో కాల సూచనగా అధికంగా వస్తారని వాక్యం అంటోంది. వారిని చెదరగొట్టిన వాడే వారిని మళ్ళీ సమకూరుస్తాడు. అంతటా తీర్పు జరుగుతుంది. మిక్కిలి అల్పులైన నా సహోదరులు అని క్రీస్తు అంటున్నాడు. వారు యోధా జనాంగపు వారు అని అర్థం. వారికి జనులు చేసిన కీడు యోవేలు వివరించాడు. ఆ వాక్కుల సహాయంతో మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాల్లోని తీర్పు భాగాన్ని చదివి ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.